Welcome back to Maduram Ramaniyam, India's most biggest festival across India, harvesting festival. కొన్ని చోట్ల బిహు, కొన్ని చోట్ల లోహ్రీ, కొన్ని చోట్ల పొంగల్, మనందరికీ తెలిసింది మకర సంక్రాంతి. ఇది ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో కిటకిటలాడిపోతున్నాయి అంటేనే అర్థం అవ్వాలి ఎంత పెద్ద ఫెస్టివల్ ఇది అనేది. ఆడపిల్లలందరికీ కూడా గొబ్బెమ్మలు, పేరంటాళ్ళు, అలాగే మగవాళ్ళందరికీ కూడా కోడి పందాలతోటి వెరీ అవైటెడ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది హార్వెస్టింగ్ సీజన్ అవుతుంది. అదే సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వింటర్ ఎండ్ అయిపోయి మనకి లాంగెస్ట్ డేస్ స్టార్ట్ అయిపోతాయి మకర సంక్రమణంతో. సో టుడే ఈజ్ అ భోగి. మీరు చూస్తున్నట్టుగా నేను గొబ్బెమ్మలు పెట్టాను. అలాగే ముగ్గులు అయితే మాత్రం నాకు చేత కాదు కాబట్టి మా మేడ్ ఎలా అయితే వేసిందో దానిలోనే నేను చేసుకున్న గొబ్బెమ్మలన్నీ కూడా పెట్టడం జరిగింది. చూసారా, జనరల్గా గుమ్మడి పూలు పెడతారు కదా, మా ఇంట్లో కూడా గుమ్మడి తీగకున్న పువ్వులు కోసి పెట్టాను. అన్నిటికీ గుమ్మడి పువ్వులు పెట్టలేదు, కొన్నిటికి మాత్రం మెక్సికన్ సన్ఫ్లవర్స్ పెట్టాను. ఎందుకంటే దే లుక్ వెరీ బ్రైట్ ఎల్లో. ఎంత బాగుంటుందంటే అది ఆరెంజిష్ ఎల్లోలా ఉంటుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్లవర్ అది, మెక్సికన్ సన్ఫ్లవర్ అనేది కూడా. ఇకపోతే పసుపు, కుంకుమ, బంతిపూల రెక్కలు, వీటికి కూడా పూజ చేసి నైవేద్యం పెడతాం గొబ్బెమ్మలు చేసిన తర్వాత. అలాగే మా వరండాల్లో వేసినటువంటి ఈ ముగ్గుకు కూడా గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు కానీ పూల రెక్కలు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, భోగి రోజు భోగి మంటలు వేస్తాం కదా, ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా తీసుకెళ్ళి, ఇది ఒక 15 days బ్యాక్ మన గార్డెన్లోనే చెట్ల కొమ్మలన్నీ ప్రూనింగ్ చేయించి అలా ఎండిపోయినవన్నీ ఒక దగ్గర పోగేసి ఎండుగడ్డి, పిడకలు వీటితోటి భోగి మంట వేసాము. అది మండనా వద్దా అంటూ మండుతుంది, ఎందుకంటే మంచు పడి తడిసి ఉన్నాయి కదా, పొగ ఎక్కువ, మంట తక్కువ వచ్చింది. బట్ పర్లేదు, బాగానే మండింది అని చెప్పాలి. బెటర్ అసలు వేయకుండా ఉన్నదానికంటే కూడా భోగి మంట అయితే వేసాం మేము. దీని మీద నీళ్ళు అయితే కాచుకోలేదు, ఎందుకంటే అది చాలా చిన్న మండలు, చిన్న కొమ్మలు కాబట్టి బిందెలు పెట్టి నీళ్లు కాచేంత మంట అయితే ఉండదు. సో నేను, మా కో సిస్టర్స్, మా మేనత్త, పిల్లలు అందరం కలిసి భోగి మంట ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గుమ్మాలకి మామిడాకులు, బంతిపూల దండలు, అవి ఉంటేనే మనకి ఇంటికి పండగ వచ్చింది అనే కళ ఉంటుంది. కాబట్టి నేను బంతిపూలన్నీ కూర్చొని ఓపికగా దండలు గుచ్చి ఇలా గుమ్మాలకి వేశాను. మామిడాకులు కూడా పెట్టడం జరిగింది. దాంతో ఫెస్టివ్ కళ వచ్చేసింది. ఈ పని నేనెందుకు చేశానంటే, ఈరోజు మా పిల్లలు ఇద్దరు గుంటూరు కారం సినిమా మార్నింగ్ షో వెళ్ళారు కాబట్టి వాళ్ళ అసిస్టెంట్స్ నేను మిస్ అయ్యాను కాబట్టి ఐ హ్యాడ్ టు డూ. అండ్ నెక్స్ట్ ఈరోజు పరమాన్నం చేయాలి అనే ఉద్దేశంలో ఆవు పాలు కూడా వెళ్ళి తీసుకొచ్చాను. మా మదర్ ఏమో ఈ ఇటుకలతోటి ఇన్స్టంట్గా రాళ్ల పొయ్యి వేశారు. గిన్నెకి పసుపు రాచి బొట్లు పెట్టి ఆవు పాలతోటి పరమాన్నం చేసే ఉద్దేశం. మొత్తం పాలతోటే ఉడికిస్తారు. బియ్యము, పెసరపప్పు, బెల్లము, నెయ్యి, యాలకులు, ఇంతే ఇంగ్రీడియంట్స్ ఇవి. సో అవి పాలు పొంగిన తరువాత ఈ బెల్లం, పెసరపప్పు, బియ్యము కడిగినవి అందులో వేసేసి అది బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలి. అండ్ చివరికి ఇలాచీ పౌడర్ వేసి నెయ్యి వేస్తే బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ అందరికీ ఇష్టమైంది ఇది. ఈ పాలతోటే కుక్ అవుతుంది. రెండు ఇలా ఎప్పుడైతే మనం కట్టెల పొయ్యి మీద చేస్తామో దానికి ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, ఇట్ టేస్ట్ రియల్లీ గుడ్. చాలా బాగుంటుంది. నేనైతే ఆ మంట పెంచడం తగ్గించడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే కొంచెం మంట ఎక్కువైపోతే అవి పొంగిపోతున్నాయి. అలాగే ఒక పుల్ల బయటికి తీస్తున్నాను, పెడుతున్నాను. బట్ ఇట్స్ అ గ్రేట్ టెక్నిక్. మనమందరం గ్యాస్ స్టవ్స్ మీద హై సిమ్ పెట్టి ఈజీగా కుక్ చేస్తాం. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఈరోజు సంది గొబ్బెమ్మ పేరంటం అని చెప్పి సంది గొబ్బెమ్మలు చేసి మళ్ళీ కజిన్స్ పిల్లల్ని వాళ్ళని పిలవడం జరిగింది. ఇందులో కూడా ఫస్ట్ పసుపు గౌరమ్మ చేసి గౌరీదేవికి పూజ చేసిన తర్వాత గొబ్బి తడతారు. ఇది చేయాలి అంటే బిఫోర్ సన్సెట్టే పూజ అయిపోవాలి. ఫస్ట్ పూజ చేయించేసాము. పిల్లలందరూ ఒక్కొక్కళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా గొబ్బి తట్టడం జరిగింది. గొబ్బి ఎళ్ళు సంక్రాంతి పండగొచ్చి గొబ్బి ఎళ్ళు సంక్రాంతి పండగొచ్చి గొబ్బి ఎళ్ళు. అండ్ ఇప్పుడు పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసే కార్యక్రమం అనమాట. భోగిపళ్ళు పోసే ముందు ఫస్ట్ హారతి ఇచ్చి వాళ్ళకి బొట్టు పెట్టి హారతి కళ్ళకద్ది
వాళ్ళతో పాటు ఆ చిన్న పిల్లలతో పాటు నా పిల్లలు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా, ఎందుకంటే సైంటిఫిక్గా దీనికి ఒక రీజన్ ఉంది భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది. ఇవి సూర్యుడికి ఇష్టమైనటువంటి ఈ రేగిపళ్ళు నెత్తిన పోయడము అనే దానిలో కూడా దెర్ ఈస్ సమ్ సిగ్నిఫికెన్స్. ఆ ఉద్దేశంతో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పోస్తారు. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా మా మదర్ ఇంత ఏజ్ వచ్చినా కూడా పోస్తారనమాట. ఇవాళ ఫస్ట్ నేను మా పిల్లలకి పోసే చూపిస్తున్నాను నేను. అండ్ ఇది అయిపోయిన తర్వాత చాలామంది ఈరోజు భోగిపళ్ళు పేరంటం పిలిచారు. నేను కూడా హ్యావ్ టు గెట్ రెడీ మై సెల్ఫ్. మా ఇంట్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత పిలిచిన అందరి ఇంటికి నేను కూడా పేరంటానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను. ఇలాగా పేరంటం పిలవడం, వెళ్ళడం, శనగలు అవి ఇవ్వడము అనేది ఈ రోజుకి మా ఏరియాలో అయితే చాలా బాగా జరుగుతాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు